మెదక్లో 2014లో మీరు పోటీ చేసినప్పుడు భారీ తేడాతో మీరు ఓడిపోయారు. 19లో పోటీ చేసినప్పుడు. సో ఈసారి ఎట్లా గెలుస్తాడు అనుకుంటున్నారు? ఆనాడు కూడా మోదీ వేవ్ ఉన్నది కదా. ఇప్పుడు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయిండు, గజ్వేల్లో గెలిచిండు. మరి కామారెడ్డికి ఏం తేడా ఉంది, గజ్వేల్కి ఏం తేడా ఉందంటే ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతన ఉండదు. మరి కామారెడ్డిలో సావుదెబ్బ కొట్టిరు కదా, ఒక అసెంబ్లీ గెలవలే కదా కేసీఆర్. మరి 119 అసెంబ్లీలో ఎందుకు తిరుగుతుండనా? మంచిగా దుప్పటి కప్పుకొని పడుకోవాలి కదా. కామారెడ్డిలో గెలవలేనివాడు 17 పార్లమెంట్ గెలిపిస్తాడా అన్న? అప్పుడు సొంత బిడ్డనే ఓడగొట్టుకున్నాడు నిజామాబాద్లో. కరీంనగర్లో దగ్గర బంధువుని ఓడగొట్టుకున్నాడు. గాలిని గెలిపించుకోవడం చేతగాలి అన్న. నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ కాడి ఎత్తేసింది అనడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను నేను. బీఆర్ఎస్ ఎప్పుడు కాడి ఎత్తేస్తుంది అంటే ఓడిపోతాం అన్నప్పుడు. బొంతు రామ్మోహన్ హైదరాబాద్ మేయర్గా గెలిచే ఎలక్షన్ల కంటే ముందు జీహెచ్ఎంసీకి ఎలక్షన్లు జరిగినాయి. పోటీ చేసిండా కేసీఆర్? టీఆర్ఎస్ పోటీ చేసిందా? చేయలేదు. ఇవాళ ఏ ఎలక్షన్ అయినా తీసుకోన్నారు 2004 కాడికి మొదలుకుంటే 2019 దాకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కడు పోటీ చేయకుండా ఉన్న ఎలక్షన్ ఏదైనా ఉందంటే ఇదే ఎలక్షన్, 2024 ఎలక్షన్. ఎందుకు? వాళ్ళ కళ్ళ ముంగట కనబడుతుంది, వాళ్ళ సిక్స్త్ సెన్స్ చెప్తుంది మనల్ని జనం బండకేసి కొడతారు. అందుకని పొరపాటున కూడా మనం పోటీ చేయొద్దు, పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు. అందుకని దొరికిన కాడికి అమ్మేసేయి. అంటే బయట చర్చ ఒకటే ఒక మెదక్ ఏమైనా వస్తే అవకాశం ఉండొచ్చు అనేది బయట చర్చ, మీరు అది కూడా లేదంటున్నారు. అంటే మెదక్ వాళ్ళంతా అంత అమాయకంగా నడుతురా ఏంది? అంటే బయట నడుస్తున్నది చెప్తున్నాను నేను. అదే నేను అందుకనే చెప్తున్నాను. హరీష్ని భరిస్తారు కాబట్టి అందరిని భరిస్తారు అనుకుంటారా ఏంది మీరు? ఒక్కరిని భరించడం మాకు ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఎందుకన్నా మాకు వేరే జిల్లా వాడు ఆల్రెడీ మొన్నదాకా ప్రభాకర్ రెడ్డిని భరించారు. ఇప్పుడు ఇంకో ఆయన నిజామాబాద్ జిల్లా, హరీష్ కరీంనగర్ జిల్లా, ఈ వెంకటరామరెడ్డి ఏ జిల్లానో ఆయన ఇప్పటిదాకా చెప్తలేడు. ఈయన ఇంకో జిల్లా వాడు. గిసంటి వాళ్ళు మాకెందుకన్నా? మొత్తం మెదక్ జిల్లా అంతా బందిపోట్లకి ఇచ్చినట్టు ఇచ్చేస్తురేమే. హరీష్ రావు 1,00,000 కోట్లు దోచిండు, ప్రభాకర్ రెడ్డి దోచిండు, ఇప్పుడు వెంకటరామరెడ్డి దోసుకుపోయిండు. వీళ్ళందరూ ఎందుకన్నా మాకు? కానీ ఎమ్మెల్యే పనిచేసే కార్యకర్తలకి, మెదక్ పనిచేసే కార్యకర్తలకి గడొక ఆయన భూమిరెడ్డి అని ఉండే, గడొక ఆయన సంగారెడ్డిలో సత్యనారాయణ అని ఒక ఆయన ఉండే. జరంత అసంత పోతే 10 ఏళ్ళకి వెనకటికి వచ్చింది కావచ్చు. ఈ ఇన్నే గజూర్ ఆయన ఒక ఆయన ఉండే. ఏరి వీళ్ళందరూ ఎవరు? వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డికి మెదక్కి ఏం సంబంధం? పైసల సంబంధం తప్ప మెదక్కి వెంకటరామరెడ్డికి సంబంధం లేదు. పైసల సంబంధం తప్ప బీఆర్ఎస్ పార్టీకి వెంకటరామరెడ్డికి సంబంధం లేదు. ఇవన్నీ పైసల సంబంధాల పంచాయతీలు తప్ప ఇంకొకటి కాదు. సో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకు సీట్లు లేవు, కాంగ్రెస్కి ఉన్నాయి, బీఆర్ఎస్కి ఉన్నాయి. ఎట్లా మీరు కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారు? ఎట్లా సాధ్యమవుతున్నది? మా భారతీయ జనతా పార్టీకి ఉన్న బలం కార్యకర్తల బలం. మావాడు ఒక్కడు ఉన్నా ఊరంతా అంటు పెట్టగలుగుతాడు. హనుమంతుడు సీతను వెతుకుంటూ పోయిరమ్మంటే లంకకు పోయిండు, ఒక్కడే పోయిండు. లంకలో చాలా మంది ఉన్నారన్న రాక్షసులు, హనుమంతుడి కంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కడే లంక మొత్తం దహనం చేసి వచ్చిండు, లంకా దహనం చేసి వచ్చిండు. కవిత ఓడిపోయిన రోజు నిజామాబాద్లో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. జీవన్ రెడ్డిలు, ప్రశాంత్ రెడ్డిలు, బాజీ రెడ్డిలు, గణేష్ గుప్తాలు ఆడిపోయారన్న. మరి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. చెల్లెట్లు ఓడిపోయింది? ఓడిపోయిందా? ఓడిపోలేదా? ఇది కూడా గట్లే అవుతుంది. సో ఇక్కడ బలమైన క్యాండిడేట్ లేకపోవడం మీకు ఏమైనా అడ్వాంటేజ్గా మారుతున్నదా? నువ్వే చెప్తున్నావు కదా, వెంకటరామరెడ్డి మస్తు బలంగా ఉన్నాడు, మస్తు బరువు ఉన్నాడు, 1,00,000 కోట్లు ఉన్నాడు కదా ఆయన దగ్గర. అందుకంటే బలంగా ఉండవలసిన వాళ్ళు ఎవరు ఉంటారు?